అందరికీ నమస్కారం. ఇవాళ మన వీడియోలో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి డంప్లింగ్ మోల్డ్ సెట్ అండి. 4 డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. డంప్లింగ్స్ అయినా చేసుకోవచ్చు, మన కజ్జికాయలు చేసుకోవడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. వెనక సైడ్ ఇలా కట్ చేయడానికి ఫెసిలిటీ ఉంది. కట్ చేసి మనము ఫిల్లింగ్ పెట్టుకోవచ్చు మధ్యలో పెట్టి. ఎంత ఈజీగా మనం కజ్జికాయలు చేసుకోవచ్చు, మోమోస్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోయే మోల్డ్స్ అండి ఇవి. మన పని చాలా ఈజీ చేస్తాయి. 4 కలర్స్లో వస్తాయి, 4 సైజెస్లో వస్తాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఒక స్పూన్ హోల్డర్ అని, మధ్యలో నైఫ్స్ పెట్టుకోవడానికి ఫెసిలిటీ ఉంది. తడి స్పూన్స్, తడి ఫోక్స్ అలాంటివి పెట్టి అయితే వాటర్ డ్రిప్ అవుతుంది కింద. డ్రిప్ అయిన వాటర్ని పీల్చుకోవడానికి కింద స్పాంజ్ ఉంది. సో ఎలాంటి మెస్ లేకుండా మనకి స్పూన్స్ స్టోర్ చేసుకోవడానికి ఇది పనికొస్తుందండి. నెక్స్ట్ ఇది ఒక క్యానిస్టర్ సెట్ అండి. కిచెన్లో మనం అన్ని కందిపప్పు, మినపప్పు అవి వేసి స్టోర్ చేసుకోవడానికి ఎయిర్ టైట్ కంటైనర్స్. మంచిగా టైట్గా ఉంటాయి లిడ్స్. చూడ్డానికి కూడా చాలా స్టైలిష్గా చాలా బాగున్నాయి. మన కిచెన్ ఆర్గనైజేషన్కి చాలా యూస్ఫుల్ అండి ఇవి. చూసారు కదా, అక్కడ ఫ్రిడ్జ్లో కూడా స్టోరేజ్ కోసం యూస్ చేస్తున్నారు. సో మీరు ఎలాంటి ప్లేసెస్లో అయినా స్టోరేజ్ కోసం ఇవి యూస్ చేసుకోవచ్చు. ఈ ఐటమ్స్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటికి మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ సైట్కి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వెజిటబుల్ కటర్ అండి. మనం మీల్ ప్రిపరేషన్కి చాలా పనికొస్తుందండి. ఫాస్ట్గా, ఎంత ఫాస్ట్గా వెజిటబుల్స్ కట్ చేసేస్తుందో చూడండి. చాలా రకమైన సెట్టింగ్స్ ఉన్నాయి. అన్నీ మార్చుకొని మనం మనకు కావాల్సిన వాటితో యూస్ చేసుకోవచ్చు. సో ఇవి వాఫల్ ఫ్రైస్ కోసం కూడా కటర్ ఉంది. క్లీనింగ్ కూడా ఈజీ. ఇది కిచెన్ ఆర్గనైజేషన్ కోసం మెటల్ ర్యాక్ అండి. అన్నీ ఆనియన్స్, ఉల్లిపాయలు అన్నీ పెట్టుకోవచ్చు. మనము వెజిటబుల్స్ కూడా పెడుతున్నారు, ఫ్రూట్స్ కూడా స్టోర్ చేస్తున్నారు. సో గాలి కూడా మంచిగా ఆడుతుంది. పర్ఫొరేటెడ్ ఇది లేయర్ ఉంది కాబట్టి మంచిగా గాలి ఆడుతుంది. మెటల్ అండి, మెటీరియల్ వచ్చేసి మెటల్తో తయారు చేసి ఉంది. ఎంత వెయిట్ అయినా బేర్ చేయగలుగుతుంది. చూసారు కదా ఎంత స్టోరేజ్ స్పేస్, మీకు ఎంత ఆర్గనైజ్డ్గా చేస్తుందో మీ కిచెన్ని. ఇదేమో గార్లిక్ చాపర్ అండి, మినీ గార్లిక్ చాపర్. చిన్నగా మనం ఏదైనా కట్ చేసుకోవాలంటే ఫాస్ట్గా మనకి కట్ చేసి ఇస్తుంది. సన్నగా ఉల్లిపాయలు తరుక్కోవాలన్నా ఇప్పుడు సన్నగా చూడండి, క్యారెట్స్ కట్ చేసింది ఆమె. ఎంత ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. మీట్ కూడా గ్రైండ్ చేస్తుంది. ఎంత షార్ప్ బ్లేడ్స్ ఉన్నాయి చూడండి. మనం ఇంట్లోనే కీమా తయారు చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గ్లాస్ జార్ సెట్ అండి. స్పైస్ జార్స్ అండి ఇవి, బ్యాంబూ లిడ్స్తో. సో జార్లో ఒక్క మెటల్ పార్ట్ కూడా లేదు. సో ఏమైనా రస్ట్ పడుతుంది అనే టెన్షన్ మనకు అవసరం లేదు. సో మెటల్ పార్ట్ లేదు, రబ్బర్ పార్ట్ లేదు. అందుకే జార్ టైట్గా ఎయిర్ టైట్ కంటైనర్ లాగా మూసుకుంటుంది. సో తడి, మాయిశ్చర్ ఎలాంటి ఇబ్బంది మనకి రాదు. సో మన కిచెన్లో మన స్పైసెస్ని మంచిగా బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి పనికొస్తాయి. ఇది వచ్చి అక్రిలిక్ వ్యానిటీ ఆర్గనైజర్ అండి. సో అక్రిలిక్ మెటీరియల్తో తయారు చేశారు. మన బ్యూటీ స్టాండ్ లాగా వాడుకోవచ్చు. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇట్లా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ, మనం రెడీ అయ్యే మిర్రర్ దగ్గర కానీ స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఆర్గనైజ్డ్గా పెడుతుంది. ఐటమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా స్టోరేజ్ స్పేస్ ఉంది. ఎన్నో ఐటమ్స్ సేవ్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు డస్ట్ లేకుండా. మనము
ఈజీగా యాక్సెస్ కూడా చేయొచ్చు. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ క్లీనింగ్ బ్రష్ అండి. సో మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మనం క్లీనింగ్ చేసేటప్పుడు మనం రెగ్యులర్గా కాకుండా ఏమైనా స్పెషల్ ఐటమ్స్ క్లీన్ చేసేటప్పుడు అట్లా ఉన్నప్పుడు కానీ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనం ఎక్కువ స్ట్రెస్ మన చేతుల మీద పడకుండా ఇది మోటార్తో నడుస్తుంది. ఎంత బాగా క్లీన్ చేస్తుందో చూడండి. డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉన్నాయి డిఫరెంట్ ఐటమ్స్ కోసం. లాస్ట్ ఐటెం వచ్చేసి లేజీ సూజన్ అంటారు కదండి. ఇట్లా రోలింగ్ ట్రీ లాగా ఉంటుంది. మనకి ఏదైనా వెనక సైడ్ ఉన్న ఐటమ్స్ కిచెన్లో కానీ ఎక్కడ కానీ వ్యానిటీలో కానీ ఎక్కడ కానీ పెట్టుకొని మనకి వెనక సైడ్ ఉన్న ఐటమ్స్ యాక్సెస్ చేయడానికి అంత కష్టంగా ఉంటుంది కాబట్టి దీని మీద రౌండ్గా పెట్టేస్తే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇవాళకి ఇంతేనండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాం. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు నచ్చిన ప్రోడక్ట్ మీద క్లిక్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. బాయ్ బాయ్.